పిల్ల కాలువలుగా మొదలైనటువంటి బుడమేరు వచ్చిన తర్వాత వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఒక కాలువగా రూపాంతరం అవుతుంది. ఈ కాలువ బుడమేరు కాలువ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ప్రవహించి వచ్చేసి చిన్న కాలువ కలుపుకొని ఆ పైన కొల్లేరులో అయితే కలిసే పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి బుడమేరు కాలువ వెడల్పుగా అయితే ఉండేది, ఎంత వరద వచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉండేది. కాలక్రమేపీ విజయవాడ ప్రాంతం అంతా జనాలపై ఎక్కువగా ఊరు పెరగడం వల్ల, ఇల్లు పెరగడం వల్ల ఒకసారిగా బుడమేరు కాలం అంతా కూడా ఆక్రమణ గురి అని చెప్పాలి. ఏదైతే ఉందో గత ఏడాది ఇదే టైంలో ఆ పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఒక్కసారిగా ఆ ఉన్నటువంటి గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా బెజవాడని అయితే ముంచెత్తడం జరిగింది. విజయవాడలోని లోతట్టు ప్రాంతం అయినటువంటి ఈ నియోజకవర్గం అంతా కూడా దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో సింగనగర్ ప్రాంతం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నేలలో మునిగిపోయిన పరిస్థితి. ఆ టైంలో చూస్తే దాదాపు ఒక నెల రోజుల పాటు అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళలో తెలియడని చెప్పాలి. ఆ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, తమ విలువైనటువంటి వస్తువులు దాని నుండి కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, ప్రభుత్వాలు అయితే ప్రతిసారి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు మాత్రం రకరకాల ప్రకటనలు అయితే చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి కార్యరూపం అయితే చాల్చట్లేదు. ఏదైతే ఉందో బుడమేరు కాలం అనేది పైనుంచి వచ్చేటువంటి చిన్న చిన్న కాలువలుగా రూపాంతరం వచ్చిన తర్వాత వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి కాలువని పటిష్టపరిచేందుకు గత ఏడాదిలో జరిగినటువంటి ఈ బుడమేరు ముంపు ఏదైతే ఉందో ఆ టైంలో రెగ్యులేటర్ కట్టారు. అక్కడ రిటైనింగ్ వాల్ కడతాం, ఎంత పెద్ద ముంపు వచ్చినా సరే విజయవాడ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఆనాడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని కోట్లాది రూపాయలు కూడా అమౌంట్ వెచ్చిస్తున్నాము, నిధులు కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాదాపు ఏడాది కాలం అయింది, మళ్ళీ వర్షాకాలం మొదలైంది, పైనుంచి వరదలు అయితే పెరుగుతున్నాయి, గోదావరికి పైనుంచి వాటర్ అయితే వస్తుంది. ఈ కాలక్రమేణా దాంతోపాటుగా పోలవరంలో కూడా ఎక్కువగా వాటర్ స్టోర్ అయితే ఉంది. ఒకవేళ పైనుంచి ఏదైనా హఠాత్తుగా మళ్ళీ వరద ప్రభావం కనుక మళ్ళీ విపత్తు కనుక వస్తే మరలా ఈ బుడమేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే బుడమేరు కాలువ అనుకున్నటువంటి బుడమేరు కాలాన్ని ఇప్పటికే ఒక 40% అయితే ఆక్రమణ అయితే గురైంది ఈ కాలం అంతా కూడా. కానీ ఈ ఆక్రమణ తొలగిస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఉందో విజయవాడ ముంపును భారీ పడిన సమయంలో మాత్రం ప్రభుత్వం ఆక్రమణ తొలగిస్తాము, ఎంత పెద్ద ఎటువంటి వారైనా సరే ఆక్రమణలకు సహించే పరిస్థితి అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటిపై చర్యలు తీసుకోలేదు. నామమాత్రంగా కొన్ని చోట్ల అక్కడక్కడ ఏదైతే ఉందో కొన్ని ప్రదేశాల్లో దీనికి సంబంధించిన గుర్రపు డెక్క అయితే తీయడం జరిగింది. తర్వాత మళ్ళీ గుర్రపు డెక్క అయితే తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యథామామూలుగానే ఉంది. ఆక్రమణ మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ యొక్క బుడమేరు కాలువని రిపేర్లు చేసి దానికి సంబంధించి గతంలో ఎంత వెడల్పు అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఆక్రమణలు ఇప్పటికే చాలా ఆక్రమణలకు గురైంది. చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల వంపులు రావడం, ఆక్రమణలు రావడం, అలా కాలువ వెడల్పుగా ఉన్నది కాస్త సైజు తగ్గింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బుడమేరు కాలువని సంబంధించినటువంటి రిపేర్ వర్కులు చేసి ప్రతి ఏడాది కూడా ఉన్నటువంటి సీజన్ వారీగా బుడమేరు పడినటువంటి తూటు మండలంతా తొలగించేసి ఆక్రమణ తొలగిస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎటువంటి వరద వచ్చినా సరే, ఎటువంటి పైనుంచి వచ్చే వాటర్ వచ్చినా సరే బుడమేరు కాలంకి ఇబ్బంది ఉండదు, విజయవాడ వాసులకు కూడా ఇబ్బంది అయితే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసి వర్కులు చేయాలని చెప్పి కూడా బెజవాడ వాసులు అయితే కోరుతున్నారు. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి బెజవాడ వాసులు అయితే కోరుతున్నారు. ఇది వర్షాకాలం వచ్చేసి వర్షం వచ్చిందంటే, బాగా వర్షాలు వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా ఏమవుద్దా, బుడమేరు కాలం మళ్ళీ పొంగుద్దు అని రకరకాలుగా ప్రచారాలు జరిగే టైంలో ఈ ప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయభ్రాంతులు అయితే గురవుతున్నారు. అలాంటి సమయాలు రాకుండా, అలాంటి ట్రోల్స్ రాకుండా గతంలో కూడా ఒకసారి పోలీసు అధికారులు వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇలాంటి వర్షాకాల సమయంలో పైనుంచి ఏదో వచ్చేస్తుందని చెప్పి అసత్య ప్రకటనలు నమ్మొద్దు, ఏదైనా ఉంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దాంతో కొంత ట్రోల్స్ అయితే ఆగినాయి. కానీ మరలా వర్షాకాలం అయితే మొదలైంది. ఈ బుడమేరు కాలంలో రిపేర్లు చేసి ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలని చెప్పి బెజవాడ వాసులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చట్టితో రాజ్ కమల్, S4 మీడియా, సింగనగర్ నుంచి బుడమేరు కాలువ.